చెలి కళ్ళలో ఈ పూట భవానీ శంకరం గారు ఇతను రాకున్నారు. వెళ్ళిన పని ఏమైందో ఏమో. ఈ రోజు పూర్తి ముస్తాబై ఉన్నాం. ఏమిటి కదా ఆహా, కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబై కూర్చున్నాను తెలిసిందా? అప్పుడే వచ్చినదా కోపం. ఎంత ముక్కు పట్టని ముచ్చాను. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదరని నమ్మకంగా చెప్పిపోయినారు. కావున ఎటువైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితమే. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మరు. ఎందుచేత ఏ చండాలుడు నేను నమ్మనివాడు. నిన్ను నమ్మనివాడు నిర్మూలమైపోదు. ఏదో హాస్యం లేకన్న మాటలు అంత అలకెందులకు. హవ్వ హాస్యమట హాస్యం. హాస్యమును కూడా హద్దు పొద్దు ఉండనక్కర్లేదా? గొడవలమండు హాస్యమా చెప్పండి. పొరపాటే కానీ మరి ఆ రంగడు ఎందుకు వచ్చాడు? అమ్మో, మనసులో ఏదో మలిన ఉండనే ఉన్నది. ఏమండి, ఆ సంగతి మీకెవరు చెప్పారు? చూసారా? వీధి గుమ్మం వచ్చిన మీ అమ్మ కంట పడవలసి వచ్చినని వెనక గుమ్మం సరికి వచ్చేసరికి బయటకు వచ్చిన ఆ పాటన నన్ను చూసి అతను చూసి నేను తెల్లపోయాడు. అతనికి అనుమానము కలగకుంటున్నట్టుగా కోడిములాడుతూ కొంత దూరం ఏమండి, ఎలాగో కోడిగములాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపి వచ్చారుగా. మరి ఎందులోకి ఏ తెంచి తిరారు పూలరంగడు గారు అని మీరే అడగలేకపోయారా? అడిగా. ఏం చెప్పాడు? ఏదో మేరము కావాల్సి వచ్చినట్టు చెప్పాడు. మరి చెప్పినాడు కదండి, మీ సందేహం ఏమిటి? నా సందేహం మరి చెప్పండి, కోపించుకోను కదా. హలే వారే, నాకు ఎందుకండి కోపం? అయినా నా ఇంటి ఏదైనా దోషం లేదు కదా. ఇప్పుడు చెప్పదు మేడం వరకు వచ్చిన వాడు విచ్చలు విడిగా వీడుకు మమ్మల్ని పోక అదరచు బెదరచు అప్పుడే మొగము చిట్టుచున్నావు. అప్పుడే వచ్చిన రాయమికో. మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్నే నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? అడిగా వాడిని. అంతలో ఒక వాళ్ళ మిత్రుడు పడి బహుకాల సమావేశం వలన పరమార్థం చేత కుశల ప్రశ్నలు వేసిపోతుంది. అవకాశం లేకపోయింది. సరే, నేనే చెప్పేదను గాని సావధాన చిత్తులో ఆలకించాలి. మరి సరియేనా? ఏమండి, మా ఇంటికి మేళంకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటం అనేది మా ధర్మం కదా. అందరికీ మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆ పూల రంగుడు ఏం చేశాడు తెలుసా? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడండి. ఈ విధంగానే నాకు చిరాకు వచ్చి చప్పున మేడ దిగి పోయి తిని, కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరడు చూపుట కనుక కారణం చేత మా తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారనంటే సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో ఎన్నడూ నలసంత అబద్ధమాడవనే కదా నా నమ్మకము. మీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నలసంత అబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ కులములో పుట్టవలసింది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. సందేహమేమి? ఎవరి మాటలో ఎలా? ఎన్నిసార్లు నిన్ను శ్లాఘింపలేదు చింతామణి, ఎన్నిసార్లు నిన్ను శ్లాఘింపలేదు. ఎందరూ చింతామణి ఎందరు లేరు వారవల చెన్నలిపురమందు, ఎందరు లేరు కందువ మాటలను విటుల గారని చేయుచు తొల్లదోపుగా తొల్లదోపుగా వందలు వేలు చింతామణి వందలు వేలు కొందుకొనువా
ఏమండి ఈ పొగడ్తలకేమి లేవు, మీ వద్ద కావాల్సినవి ఉన్నవి, కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏందో చెప్పనేలేదు. ఏమొకటికేమన్నది దైవము తరచుగా ధనికుల నాలుకలు దాటి పట్టలతోడు, చేతులు చేవం రాకులతో, హృదయము ముక్కు ముక్కలతోడ చేతుడు. అవునవును, ఇది ఎంత ఆ పైన కన్నులను దీనులు కానబడరు, వినులున్నను మనుగులు వినగబడవు. అట్టి వారల నాశించి ఆశ్రయించువారు కడు తెల్వి మాలినవారు, కడు తెల్వి మాలినవారు సువే. అవునవును, ఇది ఎంతయో చావు కబురు చల్లగా చెప్పుటికే కావలయో. ఇప్పటికంతే, కానీ 2-3 దినములలో తప్పక సానుకూలం కాదు. ఓహో, ఇకనేమి ఎప్పటి పాఠం ఎదిగినది? ఇది వరకేమో రేపు 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 అనేవారు, మరి ఇప్పుడు ఆ రేపునకు మరి కోట్లు కూడా తగిలించారు, సరిపెట్టారు. బాగానే ఉందండి మీ వరస. మాట శాంతముగా వినకనే మండిపడిన నేను మాత్రం ఏమి చేయగలను? చిరాకు మాని చివరి వరకు వినుచిద్దాం. ఇక విన్నక్కర్లేదు, ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు, మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను ఎంత భరించిందో తెలుసా? నేను కాబట్టి ప్రాణంతో జీవించి ఉన్నాను, వేరొకరైతే ఏ మంద మాకు మింగి చావలసినది. చాలు చాలు మహాప్రభు, చాలు. ఇక మీ వల్ల మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. నిన్ను విడిచి ఒక్క క్షణమైన జీవింపగలనా? విడతిది బంధువర్గములా, విడతిది బంధువర్గములా, వీడికి ప్రాణములకు మిత్రులం, విడతిది ఇల్లు మామిలు, వీడికి భార్యకు పోత చప్పుగా. నీ నిమిత్తమై విడువనద నీవు నన్ను వీడు నవస్థ తష్టమైన మీరు చెప్పినదంతయు వాస్తవమే, యథార్థమే, నేను కాదనలేను. కానీ ఈ నెలలో ఎట్లని యాగానైనా తెచ్చిచ్చినారా చెప్పండి? ఎక్కడికి వెళ్ళిన నువ్వు అక్కడనే చుక్క ఎదురగినప్పుడు నేను మాత్రం ఏమి చేయను. నాకున్నంతలో నీకు ఏనాడైనా ఉపేక్ష చేసింది నా చిత్తాన్ని. నేను కాదన్నా చెప్పండి. పోనివ్వండి. అగ్ని సాక్షిగా నన్ను నమ్మి నా తోడ 7 అడుగులు నడిచి వచ్చిన నా
కలికి నేను ఏమిటండి ఇది? ఎన్నడూ లేనిది. ఇంత చేశాను, అంత పెట్టానని వాపోతున్నారు. నేను మాత్రం మీకేం లోటు చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగినదెల్లో ధారమూసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. మెచ్చి ముచ్చటదీరు మేడ కట్టించిన పోలీసెంటిని పారద్రోలినాను. నిమిషంలోన మాన్యము దాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినాను. కోరినా బంగారు కొండ నీళ్ళు తెచ్చు పెట్టి సెట్టికి సొడ్డు పెట్టినాను. కొత్త సరస్సులు చెలరేగి చిత్తకాట్య కుక్కలవ్వలే చుట్టూ గృమ్మరుడ వాంచి మాయమ్మ నన్న కసరుచున్న నీకే లోబడి ఉన్నాను నిజమదాను. రాజశేఖర